జీవముగల తండ్రి వందనాలు. నువ్వు ప్రేమించి మరొక పర్యాయము ప్రభా ఈ రీతిగా దేవా నీ లేఖనంలో వినడానికి నువ్వు సమకూర్చి నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తున్నాను. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవా నీ వాక్యపు వెలుగులో దేవా మేము సరిచేయబడి నీ రాజ్యం కొరకే హక్కుదారులుగా జీవించడానికి నువ్వు ప్రేమిస్తున్నా నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తున్నాను. దేవా FAO నివేదిక ప్రకారము భారతదేశంలో సుమారు 19.4 కోట్ల మంది ప్రజలు పోషకాహారము లోపముతో జీవిస్తున్నారు. వారికి పోషకమైన ఆహారమును ప్రభుత్వం వారు అనేక మంది దాతలు వారికి సహకరించి వారికి మేలు చేసేవారుగా వారు రక్షణ కార్యము వారిలో జరిగించి దేవా ఆ బీదలైన వారు ఆహార లోపము కలిగిన వారు కూడా నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. వారికి మంచి ఆహారము, మంచి ఆరోగ్యము, మంచి వసతి, మంచి వస్త్రాలు వారికి అనుగ్రహించి వారు లోకమందు జీవాత్మ చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె అయా నీ రాజ్యంలో ప్రవేశకులుగా వారిని సిద్ధపరచు. వారిలో ఉన్న బేదరికమును తొలగించి అయా వారికి పోషకమైన ఆహార పదాన్ని అనుగ్రహించి నీవే సృష్టికర్తను దేవుడని ఎరిగి అయా నిన్ను ఎరగడని రాజ్యమును సంపాదించుకున్న వారుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నిందును అందాయన తన పూర్ణత నిందును. ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా ఒక్క శరీరమునకు శిరస్సును కాటేగా సంగము నాకు ప్రభు వేశిరసుగా సంగము నాకు ప్రభు వేశిరసుగా. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నిందును అందాయన తన పూర్ణత నింపును. శిరస్సు నుండి నలువేలు వాడేను శిరస్సు నుండి నలువేలు వాడేను. శరీరమునందు ప్రకటింపబాడును శరీరమునందు ప్రకటింపబాడును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును. కలవు శరీరములో అనేక అవయవములు కలవు శరీరములో అనేక అవయవములు కలసి ఏకముగా నివసించుచుండును కలసి ఏకముగా నివసించుచుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును. కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమున చేయలేవు కలయకనే కార్యమును చేయలేవు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన
పూర్ణత నింపును. యూదుల నీయల్లే నీయుల నీలేదు, యూదుల నీయల్లే నీయుల నీలేదు, దాసుల నీయు స్వతంత్రుల నీయు లేదు, దాసుల నీయు స్వతంత్రుల నీయు లేదు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఆత్మైక్యత యవములు కలిగిన, ఆత్మైక్యత యవములు కలిగిన, క్షేమాభివృద్ధిని దేహము పొందును, క్షేమాభివృద్ధిని దేహము పొందును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తకులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులు, ప్రపంచంలో ప్రభువుని ఎరగని వారు క్రైస్తవుల కొరకు, మరి ప్రభువుని ద్వేషించిన వారి కొరకు, కనుక ప్రభువుని ప్రేమించిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ సంఘములో వారు ఉన్న లోపములన్నిటినీ సరిచేసినట్లుగా దేవుని ఆత్మ ద్వారా పౌలు దేవుని యొక్క ఉద్దేశంలో ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు ఎవరు అని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెస్సలోని పత్రికలో ఈ పరిశుద్ధ జీవితము మనకు కావాలంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే చూడండి, ఇక్కడ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది. నేను పరిశుద్ధుని ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక లోకములో ఉన్న సర్వ మానవాలు ఎటువంటి వారు అని కీర్తన 51:5లో ఉంది. దావీదు ఒప్పుకోండి, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించను.
అదేవిధంగా మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే 20వ వచనం గమనిస్తే, మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషు హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పాను. ఇంకా మనము గలతీ పత్రికలు కూడా ఇంకా కొంత లిస్ట్ ఉంది. మానవ హృదయము ఎటువంటిది అనేది మనము గ్రహించాలి. దాని కొరకు ఈ మాటలు చదువుతాను, వినండి. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. 16వ వచనం, 5:16. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునడి. మొదటగా శరీర విషయం చదువుదాం. చూడండి 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవి ఇంకా ఇర్మియా గ్రంథంలో మనం లేఖనాన్ని గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథకర్త అసలు మనల్ని పాడు చేసింది ఎవరు అనే లేఖనాన్ని మనం గమనించినట్లయితే, చూడండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట మనకి కనిపిస్తుంది. మనుషుల హృదయంలో నుండి ఏ రీతిగా ఇవన్నీ వస్తున్నాయి అని మనం గమనించినట్లయితే, చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడు, అంతరంద్యములను పరీక్షించేవాడు, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు, తాను పెట్టని గుడ్లు పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని విడువలసి వచ్చును. అటివాడు కడపటి వాటిని విడిచి వరకు అవివేకంగా ప్రవర్తించు. మానవ హృదయము ఇటువంటి పాప నీచ కార్యముతో ఉన్న దానిని, ఈ మానవ హృదయము మానవుడు ఎటువంటి వాడు అని గమనించినట్లయితే, చూడండి అతడు ప్రభువు నమ్మితే ఎంత ఆశీర్వాదము. చదువుదాం 5వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవాను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. కనుక నరులను ఆశ్రయించి సృష్టికర్తను దేవుని విడిచిపెడితే వాడు శాపగ్రస్తుడు. వాడు ఎలాగుంటాడట భూమి మీద? వాడు ఎడారిలో అరుహోవృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవిటి భూమి యందు నివసిస్తాడు. వాడు ఎడారిలో అరుహోవృక్షంలో ఒంటరిగా ఉంటాడు, మేలు వచ్చినప్పుడు వాడు కనబడదు. అడవిలో వాడు కాలిన నిర్జలమైన స్థలమందు చవిటి భూమి అంటే ఫలం ఇవ్వలేని భూమి మీద వాడు నివసించేవాడు ఉంటాడు. అయితే అటువాడు ఆశ్రయించబడడానికి కారణము చూడండి 7వ వచనం, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారా, ఒక వ్యక్తి యెహోవాను నమ్ముకున్నట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే కనుక అక్కడ మనం గమనిస్తే వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. కనుక దేవుడే వారిని ఎట్లా జీవిస్తాడు అంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల వారను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు. సృష్టికర్తను దేవుని ప్రేమిస్తే ఎలాగుంటుంది అని మనం గలతీ పత్రికలో 2వ భాగాన్ని చదువుదాం.
ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే చూడండి ఎలా ఉండాలట. 16వ వచనం, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారం నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. 22వ వచనంలో, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దైలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హెచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రభువు నమ్ముకున్న ద్వారా శరీరమును దాని హెచ్చలను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కాచిన రక్తము ద్వారా వారు పరిశుద్ధులు అయ్యారు. 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరు వివాదములకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందురు. సంఘము అతిశయం లేనిది. సంఘము యేసుప్రభు పరిశుద్ధుడు. సంఘములో ఉన్నవారు కూడా పరిశుద్ధులుగా చేయబడాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధులు సంపూర్ణగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరము, ఈ క్రీస్తు శరీరము ఎవరు అని మనం గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో క్రీస్తు శరీరముగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము క్రీస్తు శరీరం ఎట్లా ఉంటుందో చదువుతాను. ఏలననగా శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలననగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందు బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను కనుక శరీరములోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుటెక్కడా, అంతయు వింటైతే వాసన చూచుటెక్కడా? అయితే దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచును. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములో అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేత్తో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములో ఘనత లేను తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాం. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువ సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరమాశించులాగన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. ఇది క్రీస్తు యొక్క శరీరం, ఇది క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు అనే సంఘం అనే ఆ సంఘము ఎటువంటిది? యేసుప్రభు దేహం అనే సంఘం. యేసుప్రభు వారు దేహము పరిశుద్ధమనేది. ఆ సంఘములో కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, బయట కనబడే అవయవాలు, లోపల కనబడే అవయవాలు అన్నీ కూడా ఎవరు అంటే పరిశుద్ధులు. ఇక అవయవాలన్నీ కలిసి పని చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలు, దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, కనుక ఇరుగు పొరుగు, బంధు, స్నేహితులు, కనుక ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలు ఎవరు అని మనం గమనిస్తే
ఇక్కడ ఒక మాటను మనం చదువుకున్నాం. వారు ఎవరట? 12వ వచనంలో ఏలనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కనుక ప్రపంచంలో ఉన్న సంఘంలో ఉన్న వారందరూ కూడా చూడండి, ఒక దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు ఏ రీతిగా వారు ప్రభు సన్నిధానికి వస్తారో, ఏ రీతిగా ప్రభు మన కొరకు ఏమి చేశాడో చదువుదాం. చూడండి 5వ వచనంలో, ఫిలిప్పీ 2:5లో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి అనగా మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోండు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగినట్లు ప్రతి వాని నాలికయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రతి మోకాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వంగాలి. ఈ లోకంలో అనేక నామము కలిగిన దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దైవాలు ఉన్నారు, అమ్మతల్లు ఉన్నారు, ఆశ్రమలు ఉన్నారు, పురటాలమ్మలు ఉన్నారు. కనుక మనుషులే దేవులుగా ఉన్న మన దేశంలో చూడండి, అపోస్తులు 4:12లో మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ లేదు. ఇంకా పరిశుద్ధి గురించి ఇంకా మనం గమనించినట్లయితే సంఘము ఎట్లా పరిశుద్ధముగా ఉండాలి అని పౌలు తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పిన మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పౌలు ఈ మాటలు తన సంఘానికి చెబుతూ వచ్చాడు. 3వ వచనం, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వము దూరంగా ఉండుటియే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధి యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఇండుటే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడనూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయవలని ఎందుకనగా మేము పూర్వమును మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రద్దన్న చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచుని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాగా ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. ఒక వ్యక్తి దేవునికి విరోధంగా పాప నీచి కార్యాలు చేసినట్లయితే అతడు కనుక మరి దేవుణ్ణి పరిశుద్ధాత్మను అనుగ్రహించిన మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే మరి సృష్టికర్తన దేవుణ్ణే విసర్జించేవాడుగా ఉంటున్నాడు. కనుక అపోస్తులు మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తకులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించును. కనుక వీళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచడానికి పరిచర్య ధర్మము జరగాలి. కనుక దేవుడు సంఘములో ఉన్న వారందరినీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి కనుక పరిచర్య అంటే సేవ అంటే మనం యోహాను సువార్తలో యేసు ప్రభువారు చూస్తే శిష్యుల పాదములు కడుగుతూ వచ్చాడు. నేను చేసినట్లుగా మీరు కూడా ఇలాగే పరిచర్య చేయాలి. ఎందుకు అలా చేశాడంటే మీరు నేను గొప్ప అని ఆ అధికారం కొరకు ప్రాకులాడుతున్నారు కనుక మీరు ఆ రీతిగా ఉండడానికి ఒకరికి ఒకడు మీరు పరిచర్య చేయాలి, ఒకరికొకరు తగ్గించుకోవాలి. ఈ పరిచర్యలో 5 రకాలు కలిగిన వారిని ప్రభువు ఎన్నుకున్నాడు. మొదట ఎవరు ఎన్నుకున్నాడు?
ఆయన కొందరిని అపోస్తులు అంటే ఎవరంటే ఆయన చేత పిలువబడిన వారు, రెండోది ఆయన చేత పంపబడిన వారు, మూడోది వారు కలిగిన సకల ఐశ్వర్యము సకల ఆస్తుపాస్తులు విడిచిపెట్టి అవసరమైతే భార్య పిల్లలను కూడా విడిచిపెట్టి దేవుని పని కొరకు వెళ్ళిన వారు అపోస్తులు. గనుక వారు దేవుని చిత్తము పౌలు అపోస్తలుల 16వ అధ్యాయంలో పుగ్రియా, గలతియా, ముసియా, త్రోయ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ఆత్మ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినప్పుడు కనుక మాసిదోని దేశస్తుడు వచ్చి అయ్యా నువ్వు మాకు సహాయం చేయవని వాళ్ళని అడిగినప్పుడు వారు ఆ రీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకటి లూదియా రక్షించబడ్డది, రెండు లూదియా ఇంటి వారు రక్షించబడ్డారు. వారు దేవుని చిత్తం కనుగొని వెళ్ళు ద్వారా పరిచర్యకి అపోస్తులుగా. కనుక ఈ పుత్తోను దేబడిన అమ్మాయి రక్షించబడ్డది. తర్వాత పౌలు శీలని చెరసాల్లో వాళ్ళు పట్టుకొని వేస్తే వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేసి వారి కాళ్ళకి చేతులకి బొండాలేసి బిగించారని మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడి ప్రార్థన చేసి ఆ దెబ్బలను వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పాటల వాక్యము చెరలో ఉన్న దొంగలందరినీ అందరూ మార్చగలిగారు, మారుతూ వచ్చారు. అది చూసిన జైలధికారి తను తాను చంపుకోబోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ దొంగలందరూ పారిపోయి ఉంటారు అనుకున్నాడు. కానీ మేమందరం ఇక్కడే ఉన్నాం, నీవే హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు జైలధికారి అయ్యలారా రక్షణ పొందుడు నేనేమి చేయాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు అంటే అప్పుడు అతను విశ్వసించాడు. కనుక తన ఇంటి వారు దేవుని సేవకులు తీసుకెళ్ళారు లూదియలాగా. కనుక వారు ఇంటి వారు దేవుని వాక్యం విన్నారు. ఆ రాత్రి వారు బాప్తిసం తీసుకున్నారు. వారు బాప్తిసం వచ్చిన తర్వాత పౌలు శీల గాయములు కడిగి వారికి సహాయం చేసి ఆ రాత్రి విందు ఏర్పాటు చేసి ఆ రాత్రి వారికి భోజనం పెట్టి వారి ఇంటి వారు అందరితో వారు ఆనందిస్తూ వచ్చారు, జైలధికారి ఇంటి వారు. కనుక ఆ రీతిగా అపోస్తులు దేవుని సేవ చేయడానికి, ఆత్మను సంపాదించడానికి, అనేక నరకం నుంచి విడిపించడానికి వచ్చారు. మరి మొదట అపోస్తులు, రెండోది ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఎవరు అంటే దేవుడు పంపించేవారు. దేవుని చిత్తము ఎరిగి ఆ హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి యెషయా చెప్పాడు, ఎలాగా హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని ఆత్మ కనుక యెషయాకి చెప్తే యెషయా చెప్పిన మాట విని హిజ్కియా రాజు వెంటనే గోడ తట్టి తిరిగారు. యథార్థుడినై సత్యముతో కృపతో నీ సన్నిధానంలో ఎట్లా నడుచుకోవాలో నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. తన కన్నీరు ప్రభు సన్నిధికి చేరిన కారణం చేత తిరిగి యెషయాకి దేవుడు చెప్పాడు, యెషయా ఆగు, వెళ్ళిపోవద్దు, నువ్వు వెళ్ళి యెషయాకి హిజ్కియాకి చెప్పు, 15 సంవత్సరాల ఆశ నీకు ఇస్తున్నాను, నీ శత్రువులు ఎవరు నిన్ను చంపబోరు అని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు హిజ్కియా రాజు అని చెప్పినప్పుడు హిజ్కియా ఆనందించాడు. ప్రవక్త పని ఏంటంటే దేవుడు ఎవరికి ఏది చెప్పమంటే ఆ మాట నిర్భయముగా మరణాన్ని కూడా ఎదిరించి చెప్పగలిగేవాడే ప్రవక్త. ఒకటి అపోస్తులు, రెండు ప్రవక్తలు, మూడు సువార్తకులు. కనుక ప్రపంచానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పేది ఎవరికి అంటే అపోస్తులుగా ఉండొచ్చు, వాళ్ళు ప్రవక్తలుగా ఉండొచ్చు, సువార్తకులైన వారు కూడా. కనుక సువార్తలు కూడా ఎక్కడికి వెళ్ళినా వారు సువార్త చేసే పంపబడేవారుగా, వారు సువార్తని ప్రకటించేవారుగా. కనుక పౌలు శీల వలె దేవుని చిత్తం కనుగొని మాసిదోనికి వెళ్ళినట్లుగా వారు సువార్తలో వ్యర్థముగా తిరగకుండా దేవుని చిత్తం ఎరిగి వారు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా వారు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. తర్వాత కొందరిని కాపర్లుగాను, అపోస్తులతో రక్షించబడేవారు, ప్రవక్తలతో రక్షించబడేవారు, సువార్తకుల ద్వారా రక్షించబడిన వారికి కాపరగా, సేవకుడుగా ఉండి వారిని ఆత్మీయంగా ప్రభు రాజ్యానికి సిద్ధపరచడమే కాపరి యొక్క ఉద్దేశం. కనుక యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అని మన కీర్తన 23వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభువు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన మంచి కాపరిగా, కనుక ప్రాణం పెట్టే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ కాపర్ల ఉద్దేశం ఏంటంటే సంపాదన కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఆస్తుపాస్తుల కొరకు కాపరత్వం చేసి కాపర్లుగా ఉండి సేవ చేయడం కాదు. కానీ వచ్చిన వారిని హెబ్రీ పత్రిక
ఈ కాపర్ల పని ఏంటి అని మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని సేవకుని అనుసరించి నడాలి, దేవుని సేవకునికి లోబడాలి, దేవుని సేవకుని సంతోషపెట్టాలి, దేవుని సేవకుని దుఃఖపెట్టి సేవ చేస్తే అతని కన్నీరు వారి మీద శాపమై ఉంటుంది. కనుక మీరు అతని మీద తిరగబడక అతనికి లోబడి యుండుడి. నిజమైన విశ్వాసులు లోబడతారు. నిజముగా నీ విశ్వాసులు, క్రైస్తవులు, అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, బాప్తిసం పొంది బల తీసుకొని ఆరాధన చేసేవారు కొన్ని సంఘాల్లో గొర్రెపోతులు ఉంటాయి. గొర్రెపోతులు పని ఏంటంటే తిరగబడము. కొంతమంది అవిశ్వాసుల సంఘములు ఉంటారు. వారి పని ఏంటంటే వారు ఏ తప్పు దొరుకుతుందా, ఏ లోపం దొరుకుతుందా. కొంతమంది సేవకులు పని ఏంటంటే ఎలాగ సంఘాన్ని ముక్కలు చేద్దామా, ఎలాగ ఆ సంఘములో ఉన్న వారిని మన సంఘాన్ని నడిపి వాళ్ళ దశం భాగాలు వాళ్ళ కానుకలు మనకి ఎలా రప్పించుకుందామా. ఆ యొక్క సంఘములో వాళ్ళు ఉంటారు. ఇక్కడ రిమోట్ చేత అతన్ని తిప్పి తన వైపు ఎరవేసి ఆ వాళ్ళని వీలు చేతిలో ఉంచుకునే దౌర్భాగ్యమైన కాపరత్వం అనేది ఆయన క్షమించేవాడు కాడు. కానీ ఇంకా మనం గమనిస్తే ఎవరో అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. కనుక సంఘములో కనుక ఉపదేశించేసేవారు కనుక వారు కూడా ఉండాలి. కనుక ఈ 5 ప్రభువు నియమించాడు. కొంతమందికి అపోస్తులు చెప్తే అర్థమవుతుంది, కొంతమంది ప్రవక్తలు చెప్తే అర్థమవుతుంది, కొంతమంది సువార్త చేస్తే అర్థమవుతుంది, కొంతమంది కాపరగా ఉండి చెప్తే అర్థమవుతుంది, కొంతమంది ఉపదేశం చేసేవారుగా ఉంటే కొంతమందికి అర్థమవుతుంది. ఈ 5 తన పని కొరకే ఆయన నియమించుకున్నాడు. ఈ 5 ఎక్కడ సేవ చేశారంటే ప్రపంచమంతటలో అపోస్తులైన పౌలు ఆసియా అంతంతటా అనేక మంది శిష్యులను ఏర్పరచుకొని ఆసియా అంతంతటా సేవ చేసి అనేక వేల సంఘాలు కట్టి అనేక లక్షల మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి పరలోక రాజ్యానికి సిద్ధపరిచాడు. ఆ రీతిగా మన జీవితంలో సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలంటే మనము అపోస్తుల బోధయందును, సహవాసమును, రొట్టె విరిచినందును ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దాని భక్ష్యంగానికి దేవుడిచ్చిన దర్శనాన్ని అపోస్తుల 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు భక్ష్యంగారికి ఇచ్చిన దర్శనమును చదువుతాను. చూడండి 37వ వచనం, 36, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పింది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుని పేతురును కడమాపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చు మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించు. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగను. మరియు అనేక మహత్కార్యములను, సూచిక్రియలను అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టముగా ఉంచుకొనిది. ఇదియోగాక వారు తమ స్థిరాస్తులమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు, ఇంటంటా రొట్టె విరుచుచు,
దేవుని స్తుతించుచు ప్రజలందరూ వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో కొత్త వారిని చేరుస్తుండేవాడు సంఘములోనికి. ఇది దేవుని ఏర్పాట్లున్నవారు 3,000 మంది రక్షించబడి సంఘముకు వచ్చారు. వారికి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనా జీవితము, ఏకత్వము, బల్ల విరవడము కలిగిన వారు వాటిని ఉంచుకొని అమ్మి వేసి లేని వారికి ఇచ్చి అందరూ ఒకే కుటుంబముగా, ఒకే సంఘముగా, ఒకే యేసు రక్తంలో కడగబడిన వారుగా ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాల్గొని అందరూ ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు. వీరిని చూసి అనుదినము కొత్త వారు సంఘములో చేరేవారుగా ఉన్నారు. ఇదే కనుక పరిశుద్ధుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్టివారు మాత్రమే పరలోక రాజ్యములో యుగ యుగములు ప్రభువుతో ఉంటారు. ఈ రీతిగా నువ్వు ఉండగలవు. నీ హృదయంలో మార్పు కలిగినట్లయితే కనుక నరకం నుంచి విడుదలవుతావు, నిత్యరాజ్యం మోక్షం కొంటావు. నీ హృదయంలో మార్పు లేకుండా అన్ని పాపాలు చేసి నామకార్థ క్రైస్తవులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకులుగా ఈ ముగ్గురు బ్రతికినట్లయితే లోకంలో ఉన్న అన్యజనులు యేసుప్రభు దేవుడు కాడని విసర్జించినట్లయితే వీరితో పాటు, ఈ ముగ్గురితో పాటు వీరు కూడా నరకానికి వెళ్తారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అని విశ్వసించారో విశ్వాసగా, ఎవరైతే నిజమైన సేవకుడిగా, అపోస్తుడిగా, ప్రవక్తగా, సువార్తికులుగా, బోధకులుగా, ఉపదేశించేవారుగా ఎవరి ఉండి ప్రభు మార్గం వైపు వారు నడిపించారో, ఎవరైతే ఈ సేవకుల మాటలని రక్షించబడి అంతవరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువు కాపురగా ఉన్నాడని విశ్వసిస్తారో వారే నిత్యరాజ్యమైన మోక్షములు ఉంటారు. ఎవరైతే ప్రభువును తునీకరిస్తారో, సేవకుల మాటలు విసర్జిస్తారో వారు చనిపోతే నిత్య నరకం. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. వారి జ్ఞానంతో వారికి ఈ మాటలు అర్థము కాదు. నీ జ్ఞానంతో నింపి నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకము నుంచి విడిపించి నీ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి యెహోవాయని ఇటు పరిచయను ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శిరసాధీనములో సార్వంగములుండును, శిరసాధీనములో సార్వంగములుండును, సేవల ప్రభు పరిపూర్ణతయుండును, సేవల ప్రభు పరిపూర్ణతయుండును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ప్రైజ్ ది లార్డ్.